ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి వర్ష షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి, జనసేనలోకి వెళ్లారు. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేనలో చేరాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించడంతో చేరిక ఖరారు చేసుకున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించడంతో తన సత్తా ఏంటో వైసీపీకి చూపించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ షాక్ ఇవ్వాలి అంటే జనసేనలో చేరడమే సరైన నిర్ణయమని భావించి మంతనాలు పూర్తి చేశారు. 2 రోజుల్లో ఆయన జనసేనలో చేరతారని సమాచారం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి, జనసేనలోకి వెళ్లారు. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేనలో చేరాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించడంతో చేరిక ఖరారు చేసుకున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించడంతో తన సత్తా ఏంటో వైసీపీకి చూపించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీకి షాక్ ఇవ్వాలి అంటే జనసేనలో చేరడమే సరైన నిర్ణయమని భావించి మంతనాలు పూర్తి చేశారు. 2 రోజుల్లో ఆయన జనసేనలో చేరతారని సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, చిత్తూరు వైసీపీలో ఇప్పటికే కూడా కలకలం రేపుతుంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి షాకుల మీద షాకులు రాష్ట్ర వ్యాప్తంగా, అది ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీని వీడుతున్న తరుణంలో ఒక్కోసారిగా చిత్తూరులో కూడా రాజకీయంగా మనం వేడెక్కిందని మనం చెప్పుకోవచ్చు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇప్పటికే పార్టీకి దూరం అవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు 2024 సంబంధించి ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా విజయానంద రెడ్డిని డిక్లేర్ చేసిన నేపథ్యంలో ఆయనకు పార్టీ నుంచి అంటే టికెట్ ఇంకా లేదనుకున్న తర్వాత ఒకసారిగా పార్టీకి దూరం అయ్యేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే ప్రస్తుతానికి గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు, వ్యవహారాలకు దూరంగా ఉన్నటువంటి శ్రీనివాసులు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మరో 2 రోజుల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంటే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందంటూ కూడా ఆ పార్టీకి అతని సన్నిహితులు కూడా ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒకవేళ జనసేన పార్టీలో చేరితే కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, నిజంగానే సీటు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చేరే అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైసీపీకి పూర్తి స్థాయిలో కూడా షాకుల మీద షాకులు ఇస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే పార్టీకి దూరం అవుతున్న తరుణంలో చిత్తూరులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీనివాసులు ఒకసారిగా పార్టీకి దూరం అవడం అనేది ఒక కలకలం వచ్చు. మొత్తం మీద పార్టీ దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కిరణ్మయి, అయితే గోపి, శ్రీనివాసులు అయితే పార్టీతో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే తను జనసేనలో చేరతారు అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అధినేత అంటే అక్కడ చేరిన అంటే ఆయన దగ్గర కలిసిన సమయంలోనే జనసేనలో చేరుతాను, అయితే సీట్ ఎక్కడికి ఇస్తారు, ఎక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఎక్కడ అంటే అది ఎంపీ సీటా లేదంటే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తారా, మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఒకవేళ ఎందుకంటే చిత్తూరులో కూడా పోటీ చేసే ఉన్న అవకాశం అయితే అక్కడ జనసేన, తెలుగుదేశం అభ్యర్థి ఇప్పటికే కూడా ప్రకటించడం జరిగింది, ఇన్ఛార్జ్ గా ఉన్నారు, అక్కడ ప్రకటించడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో అది ఇంకా కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ముందుగా జనసేన పార్టీలో చేరిన తర్వాత ఇక అంటే చిత్తూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేదంటే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది స్పష్టమైన సమాచారం అంటే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద అయితే ఒకసారిగా వైసీపీకి మాత్రం ఇది ఒక రకంగా గడ్డు కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వైసీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే ఎంపీలు వీళ్ళందరూ కూడా పార్టీని వీడుతున్న తరుణంలో అత్యంత సన్నిహితులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్ళు కూడా అంటే 2019 సంవత్సరం గెలిచిన తర్వాత అంతకు ముందు కూడా చాలా రకాలుగా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీనివాసులు ఇప్పుడు ఈ రకంగా పార్టీని వీడడం అనేది నిజంగా చాలా అక్కడ ఉన్నటువంటి పార్టీకి కష్టంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి పార్టీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా అయితే ఉంటుంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.
ఇదిలా ఉండగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే శ్రీనివాసుని సస్పెండ్ చేస్తున్నట్టుగా వైసీపీ లేఖ అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. కిరణ్మయ్య, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సర్వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే జంప జిల్లానీలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ముఖ్యంగా అసంతృప్తులకు సంబంధించి ఇప్పుడు వారు ఎవరైతే సీట్ ఆశించిన వారంతా కూడా మరో పార్టీ వైపు చూస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా చూస్తే అటు చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ ను ఈ రోజు తను నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తన సీటు కోసం ప్రస్తావించగా మరొకసారి తనకు అక్కడ స్థానం లేదంటూ కూడా చెప్పడంతో అలకబూరినటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరుతున్నట్లుగా కూడా ప్రకటించారు. దీంతో ఆయన్ను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆర్ఎన్ శ్రీనివాస్ పై జారీ చేయాలంటూ కూడా అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే లేఖ విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఆర్ఎన్ శ్రీనివాస్ అటు జనసేనలో చేరుతున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే జనసేనలో చేరినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చిత్తూరులో ఆయనకు అక్కడ జనసేన నుంచి సీటు వస్తుందా లేదా అనేది ఇంకా అంతుపట్టినటువంటి విషయం. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇటు అన్ని పార్టీల నుంచి కూడా జంప జిల్లాలో అయితే పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి వైసీపీకి, అలాగే జనసేన నుంచి వైసీపీకి, టీడీపీ జనసేన నుంచి వైసీపీకి వెళ్లేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ కొద్దిసేపటికే జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆయన్ను పార్టీని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా పార్టీ అధిష్టానం కొద్దిసేపటికి లేఖ విడుదల చేసింది. కిరణ్మయ్యి, అయితే ఆయన జనసేనలో చేరుతున్నారు అని చెప్పి అనౌన్స్ చేసిన వెంటనే దీనికి సంబంధించి వాళ్ళు సస్పెండ్ చేసినట్లు లేఖ విడుదల చేశారనుకోవచ్చా, లేదంటే ఇంటర్నల్ గా ఏమైనా అసంతృప్తులు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఆర్ఎన్ శ్రీనివాస్ చిత్తూరు జిల్లాలో ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కానీ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను కానీ ప్రజల్లో తీసుకెళ్లడంలో ఆయన నిర్లక్ష్యం వహించారని, అయితే దీన్ని ఏదైతే అటు ఐపాక్ టీం కూడా ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి నివేదికల్లో భాగంగానే ఆయనకు సీటు ఈసారి లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నిరాకరించడంతోనే ఇటు అలగబోని అటు జనసేన గూటికి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పార్టీలో ఒకసారి సీటు రానంత మాత్రాన మరో పార్టీని ఆశ్రయించడం కూడా ఇది ఖచ్చితంగా పార్టీని ఉల్లంఘించడం, అలాగే పార్టీకి విధి విధానాలను గౌరవించలేనటువంటి వ్యక్తి పార్టీలో ఉండడానికి వీల్లేదంటూ కూడా అత్యంత వేగంగా కొద్ది గంటల్లోనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కిరణ్మయ్య, రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.